బాబు గారు కోడి పుంజు మీదకి ఏ పుంజు పోటీకి వచ్చిందో గానీ దానికి కోడి పందాలు మామూలుగా ఉండవు. నేను కోడి పందాలు వేద్దామా? ఏంటయ్యో వరుసగా దాన్ని సరసానికి వచ్చావా? మా గురుడు కోడి అంటే నీ కోడి పల్టీలు పల్టీలు కొట్టి ఫ్యాక్టరీ పడుతుంది. ఇది మామూలు పుంజు కాదు, రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రతనాల చిట్టిమల్లు మునిమనవడరా బావా. చిట్టిమల్లు చూడు బావా, రాచమల్లు దెబ్బ. వీడు మనిషా మర్రి చెట్ట ఈ పర్సనాలిటీ ఆడుదురు. తారెంపూడిదేనా? కనపడతలేదా పుంజులు కొట్టుకుంటే? భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? పళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? సుక్కల్లో చంద్రుల్లో ఉన్నాడు ఈయనే. ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింగరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా. మీ నరసింగరాయుడిని రమ్మను, వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుపాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి నేను, గెలవడం తప్ప ఓడడం తెలియనోణ్ణి. అయితే చేయగలుపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా, మన చిట్టిమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంత ఉంటాడు? ఇదిగో ఎగిరితే అంత ఉంటాడు, ఎగరకపోతే ఎంత ఉంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్లంటే కోడి పుంజ, అది గాలి కట్టుకో. చిట్టిమల్లు గాలి కూడా కట్టండ్రా. అదండ్రా అది ఒక దెబ్బకైపోవాడు. నువ్వు మా చిట్టిమల్లు రోడిస్తే నన్ను ఓడించినట్టే, అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాల్తో తొక్కి చంపేస్తా. చెట్టిమల్లు చూపించరా నీ పల్నాటి పౌరుషాన్ని. ఎదురు పగిలింది. పల్నాటి దెబ్బంటే అది. కారంపూడిలో గత్తిపేట పడిందంటే చెందిన నెత్తురు కరీంనగర్ లో పడుతుందిరా. కొట్టు.
పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకి అట్ట పుట్టారా? పొడగొట్టెళ్ళినోణ్ణి సాటుగా చంపడం ఏంటి? ఏయ్! నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి. అన్ని నశతులతోటే నరకాల. వద్దన్న, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళె తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా అని నిరూపించాలా? గురదాల మీద ఒట్టు. ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా, నాన్నా ఏందమ్మా భయపడుతున్నావా? ఛీ, చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చేస్తారు. అయ్యా. బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు ఒరేయ్ పట్టుకెళ్తారు. పంతులు, రేయ్ ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిగా దొక్కేయండి. ఏమిటి పంతులు, ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కట్టుబాడా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా? తెంగరితనం వల్ల పంచాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమకటంలో బయలుదేరావు. ఏయ్, ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు, రేయ్ మంత్రులు, మంత్రులు. హలో నరసింగరాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలు ఇంజిన్ మీద వస్తున్నాడు. నానేరా చస్తాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. ఏయ్, చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దం ఏంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా, బండాపన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. పిల్ల నిజమే చెప్పింది. సింహంలా నడుస్తున్నా. నమస్కారం చంద్రమౌళేశ్వరరావు గారు. నువ్వే నా భవానీ ప్రసాద్? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా. నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చావు? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనకాల జనం ఉంటారు. రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకొని అయ్యాను. రిగ్గింగ్లు బెగ్గింగ్లు పాలిటిక్స్ లో పనికొస్తాయి కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు.
నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన, మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్జన, మా ఇనపెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా. లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమ లేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సూర్య చంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత, నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా. నువ్వెంత, నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైందో తెలుసా? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశాలు పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, ఇట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పాను, గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు, చిటికిన వేలి మీద కూడా మీసం మలుస్తుంది. ఏయ్! మీసాలు రోషాలు మాకు ఉండాయి. అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంతమందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళొచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పంచిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కళ్ళే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా. కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలనురా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. Marvelous. లవ్ లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు. నీ వయసు ఎంత? 58 సార్. తలకి రంగేశాడు, పైగా షుగర్ పేషెంట్. గాయం అయితే మాందు సార్. పల్నాడులో పుట్టిన నిజమైన మగాడు వృద్ధుల జోలికి, ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి వెళ్ళరు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. ఏట్లో దూకొద్దన్నా, చావద్దన్నా, నువ్వు మాకు కావాలన్నా. సావడానికి నీళ్ళే కనపడడం లేదేందిరా? అదిగోండయ్యా కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సంతోషం. ఆడిని చంపలేకపోయినా నేను తెచ్చేదానికి మార్గం చూపించావురా. హాయ్. డేయ్, ఉండ్రా.
ఏలు పట్టరా అయ్యా నీళ్ళలో దూకద్దు. మా మాట వినరా? నరసింగరాయుడు. అన్నా భవానీ ప్రసాద్ ని చంపే వాళ్ళు వచ్చారు. ఏంది మళ్ళా చెప్పు. నిజమన్నా నీతో చేయి కలపడానికి ఎంపీ గారు వచ్చారు. రండి. అయ్యా చంపాలి గాని సావడం ఏంటి దొరా అని చెప్పాల్సిన వాడివి. నీ అబ్బా ఈడ నీళ్ళుండి దూకి సావమంట. ఎంపీ చంద్రమౌళేశ్వరరావు గారి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడంటే నాకేసి తీరినట్టే. చెప్పండి ఎంపీ గారు, వాణ్ణి మట్టిలో కలపడానికి డబ్బులు కావాలా? కారపూడిలో ఈరులు దాచిన ఆయుధాలు కావాలా? బాంబులు కావాలా? జనాలు కావాలా? ఏం కావాలో చెప్పు. నాకు నీ కూతురు శివనాగేశ్వరి సాయం కావాలి. వాడి చేతుల్లో అవమానపడి మాకు దూరంగా బతుకుతున్న బిడ్డ, పైగా ఆడపిల్ల, అదేం చేతది? ఒకనాడు ఎంతమంది వీరులున్నా భీష్ముణ్ణి చంపడానికి శిఖండి అవసరం వచ్చింది. ఇంకొక నాడు బ్రహ్మనాయుణ్ణి ఎదిరించడానికి నలగాముడికి నాయకురాలు నాగమ్మ కావాల్సి వచ్చింది. భవానీ ప్రసాద్ని కొట్టాలంటే ఇంతమంది మగవాళ్ళం మనవల కాదు. ఈనాటి నాగమ్మ నీ కూతురు శివనాగేశ్వరి సమర్థురాలు. శభాష్! ఆణ్ణి కొట్టే మగబిడ్డని కననైతేనే అని దిగులు పడుతున్నా. భగవంతుడా, నా కోరిక ఇట్టా తిరుగుతున్నావా? అమ్మా శివనాగేశ్వరి! అయ్యా, మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వరి ఎక్కడ? శివనాగేశ్వరి ఎవరు? ఏయ్, పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవడురా నువ్వు? ఏయ్! మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వరి ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే వెళ్తావా? తప్ప? అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాసాడు గనకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువు ఉండవు. ఎంత పొగరే నీకు! ఏయ్! ఆడపిల్లవి టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. ఏయ్, నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాన్రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనే వాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ ని కొట్టాడు. ఏయ్! నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏందిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయ లంక నరసింగరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? హ, అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుండగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నాకంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? ఏయ్! మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను
నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం దగ్గలేని కుమార్కి నీ కూతురే బతికినంతకాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళు చంపేయండిరా! ఏయ్! తప్పైపోయిందని ఒక్క ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే, ఎనీ టైమ్, ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఊరూరంతా కార్తీక అమావాస ఊరేగింపులో ఉంటుంది. వీధుల్లో అంతా ఊరేగుతూ ఉంటారు. జనం ఆ ఊరేగింపుని చూస్తూ ఉంటారు. గురిజాల చంద్రుడు వాడి కొడుకు తప్ప హాస్పిటల్లో ఎవ్వరూ ఉంటారు. అందువల్ల ఇదే అదునుగా వెళ్లి చచ్చి బతికి నా కుమార్ని చంపేద్దాం. సాక్షులు ఎవరు చూసినా వాళ్ళని నరికేద్దాం. వీరులను చంపిన వాళ్ళని చూశాను గాని శవాన్ని చంపాలని చూసిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను.
నా కొడుకు చచ్చిపోయాడురా. వాడిని చంపింది మీరేనన్న నిజం బయట పెట్టించడానికే వాడు బతికున్నాడని అబద్ధం చెప్పాను. బతికున్నప్పుడు నా కొడుకు భవానీ బాబుని తలదించుకునేలా చేసినా చచ్చిపోయి ఇలా ఉపయోగపడ్డాడురా. అదిరా కన్నమ్మదాసు రాజభక్తి. ఈ నిజాన్ని ఒప్పుకుని మీరంతటి మీరే చట్టానికి లొంగిపోతారా, నా చేతుల్లో చచ్చిపోతారా? తప్పకోండి. పదండి, పారిపోదాం. నేను అమ్మాయిగా పారిపోతాను. నాగులేటుంటున్నా లాంచీలు పెట్టించా. ఆడికి ఏం తెదాలని పాఠాలు మిగులుంటాయి. అండ్రా పరిగెత్తండి. కన్నపేకు బంధం లేకపోయినా నాకు కుమారదాస్కి కన్నమ్మదాసు బంధం ఉందిరా. చట్టానికి లొంగిపోమని మీకు అవకాశం ఇచ్చినా మీరు చట్టాన్ని చంపాలని చూశారు. ఇది అన్యాయాన్ని అణిచేందుకు కన్నమ్మదాసు వాడిన భైరవ ఖడ్గం. అన్యాయం చేసిన వాళ్ళని తెగదార్చిన ఆయుధం. నీ చేతిలో ఆయుధం ఉంది, మేము నిరాయుధులం.
భవాని శాంతించు. వాళ్ళు దుర్మార్గులే కాదు, పరమ నీచులు. ఈ కార్తీక అమావాస్య పర్వదినాన వాళ్ళ నెత్తురు ఈ నేల మీద పడితే వాళ్ళు స్వర్గానికి వెళతారు. వెళ్ళతారు. శాంతించు. ఆగండి! వద్దు నాన్న, అతనికి చేతులు జోడించొద్దు. పరువు కంటే ప్రాణాలను తక్కువగా చూసే వంశం మనది. పరువు కోసం అమ్మని చెప్పావు, అక్కని చెప్పావు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తే మన వంశం ఏమవుతుంది? పోరాడండి నాన్న, ప్రాణాల కోసం కాదు, పరువు కోసం. శివనాగేశ్వరి, వీళ్ళ నాతో పోరాడేది. నేను గట్టిగా శ్వాస పీల్చి వదిలితే ఆ గాలి వేడికే మాడిపోతారు. కాదు, నా కళ్ళలో కసి చూడు. ఆ కసికి నువ్వు మాడిపోవాల్సిందే. చూడు, కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో భక్తుడి కళ్ళల్లో భగవంతుడు కనిపించినట్టు నేనే కనిపిస్తున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు నా శత్రువే. నీతో నేను పోరాడతాను. పిడికిడితో పిసికితే పిచ్చుక పిల్లలాగా చేస్తావు. నీతో నేను పోరాడను ఏంటి? మరి నా కక్ష తీరేదేలా? భీష్ముడిని సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చంపినట్టు సెకండ్ ఇలా నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను వాడు చంపినా సరే, నువ్వు చంపినా సరే చంపు. భయపడుతున్నావా? నన్నేమైనా చేస్తే వాళ్ళు నీ మాంసముద్దలు కూడా కనిపించకుండా ఈ నేలలో కలిపేస్తారని? నా మీద ఆమె నన్ను చంపాలనుకుంటే చంపి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. ఎవరు ఎదురు తిరగకూడదు. కానీ నేను చంపడమే కాదు, నా మూలంగా ఒక ఆడది చనిపోయినా నేను పలనాటి బిడ్డను కాదు. నిన్ను నువ్వు చంపుకోవాలన్న అవమానం చాలు నీలో పశ్చాత్తాపం కలిగిందని తెలుసుకోవడానికి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శివనాగేశ్వరి, 800 ఏళ్ల క్రితం నరమేధం జరిగాక ఇలాగే పశ్చాత్తాపడింది నాగమ్మ. మళ్ళీ అదే కథను గుర్తు చేశావు. నాగమ్మ పల్నాటిని వదిలి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. భవాని, నీ ధైర్యం నాకు నచ్చింది. నీ తెగింపు నాకు నచ్చింది. తగువుతో మా ఇంటికి రాకముందు నిన్ను చూసుంటే మగ్గుగా మనసు పడి ఉండేదాన్ని. ఇన్నాళ్లుగా నీ వెంట పడుతున్నది పగతో అనుకున్నాను. అందులో ప్రేమ ఉన్నదని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ జన్మకి శృతి నీ భార్య, మరో జన్మంటూ ఉంటే నీ ప్రియురాలుగా పుడతా, నిన్నే పెళ్ళాడతా. ఆలయ పూజకు ఇక సమయమైంది భవాని. జై చెన్నకేశవ. 800 సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశలో బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. Come. Sit. 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 Now what you'll do is... Sorry, Dad. నేను అమెరికాను వదిలేస్తాను కానీ దీన్ని బదలను. నా క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. నాకు నచ్చింది నాకు ఓన్ కాకపోతే నేను చేస్తాను, లేదా దీన్ని చంపేస్తాను. హలో, Come on. Hey, sugar, sugar, sugar. Hey!
అమెరికన్ సిటిజన్. నన్ను కొట్టిన చంపిన అమెరికాలో నీ మీద కేసు పెట్టారు. అంతరిక్షంలో పెట్టినా పర్వాలేదు. Don't do that! Stop him! Hey, man, this is five crores worth, man. Hey, I got the helicopter, man. Get me! I've got my legs. Get the American targets to the helicopter. Oh, God! Hey, hey, guys, I got the helicopter. That's the shit. Come on! Hey! No! ఏం చేస్తున్నావు? నాకు చెప్పించాయి. నీ శీలానికి పరీక్ష పెడుతున్నాను రా. అంటే ఏం చేస్తావు మ్యాన్? Save my life! SOS, please! Psychos! Helicopter! ఎక్కడికి రా పారిపోతున్నావు? శీల పరీక్ష ఇంకా పూర్తి కాలేదురా. ఏం చేస్తున్నాను? నేను చేస్తున్నాను. మంటలోకి విసురుతున్నా. చావోరా. త్రేతాయుగంలో సీతాదేవిలా నీకు అగ్ని పరీక్ష పెడుతున్నా. దాని వాళ్ళకి పెట్టాలి. కలియుగంలో మగాళ్ళకే పెట్టాలరా. నువ్వు తిరుగుబోతువైతే తగలబడిపోతావు, ఉత్తముడివైతే ఏమీ కాకుండా బయటకు వస్తావు. నేను ఉత్తమని కాదు, చదవదని నేను ఒక అమ్మాయితో తిరుగుతాను. నీకు శీలం లేదు, క్యారెక్టర్ లేదు. 5 కోట్లు విలువ చేస్తే హెలికాప్టర్ ని పాడు చేస్తున్నాడని అరిచావే తప్ప నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పలేదు. నీకు అమ్మాయి కంటే హెలికాప్టర్ ముఖ్యం, హెలికాప్టర్ కంటే ప్రాణాలు ముఖ్యం. అవునా? చెడిపోయిన వాడివి నీకెందుకురా శీలవతి? నీకు సరిపోయే క్యారెక్టర్లు అమెరికాలో దొరుకుతాయి, వెతుక్కోరా. బతికుండాలంటే ఈ పల్నాడులోనే కాదు, తెలుగు నాడులోనే ఉండడానికి వీల్లేదు. ఓరా పిడుగురాళ్లలో రైలు ఎక్కితే హైదరాబాద్ వెళ్తావు, అక్కడ విమానం ఎక్కితే అమెరికా చేరతావు. పోరా.